సో, మీకిప్పుడు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం ఏడికెళ్తున్నామని. మేఘాలయ. సో, నాట్ ఓన్లీ మేఘాలయ బట్ ఫస్ట్ మనం అస్సాంకెళ్తాం. అస్సాంలో గువాహటిలో ల్యాండ్ అవుతాం అనమాట. అక్కడి నుంచి తర్వాత మేఘాలయ వెళ్ళేసి అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. లైక్ చిరపుంజి అని చెప్పేసి ఇంకా కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో, అవన్నీ చూసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో, ఈ ట్రిప్ అనేది టోటల్‌గా మనకు 7 డేస్, 6 నైట్స్ ట్రిప్ అనమాట. సో, లాస్ట్ డే అయితే మనకు పెద్దగా చూడడానికి ఏముండదు. బట్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి అవైతే. సో, అవన్నీ మనకు ఇప్పుడు ఈ వ్లాగ్స్‌లో వస్తాయన్నమాట. సో, నేను ఎలా చేస్తున్నానంటే ఎవ్రీ డే ఒక్కొక్క డే ఒక్కొక్క వ్లాగ్‌గా చేస్తున్నాను. కాబట్టి అది ఈజీగా ఉంటది చూడడానికి కూడా మీకు. సో, ఫస్ట్ డే వచ్చేసి ఇప్పుడు మనము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినామనమాట. ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 6 ఏఎంకి స్టార్ట్ అయిపోయాం. సో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మనం డైరెక్ట్ గౌహటికి మనకు ఫ్లైట్ బుక్ చేసుకున్నామనమాట. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ది. మనము మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా! ప్రవీణ్ వాళ్ళతో కలిసి వెళ్తున్నామనమాట. వాళ్ళు ఆల్రెడీ మనకంటే ముందే రీచ్ అయిపోయినారు ఎయిర్‌పోర్ట్‌కి. ఒక 15 మినిట్స్ ముందే. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉండే ఆడ. Hi, Chinari. Chinari, say hi. Say hi. Hi. Oh, wait. Too much, zoomed in too much. Yes. Bro. ఓకే. మన ప్రవీణ్ భాయ్ అయితే మన కెమెరాలో సెల్ఫీ ఆప్షన్ అని తెలియక ఇలా బెండ్ అయ్యి మరీ క్యాప్చర్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మన ఎయిర్‌లైన్స్ ఇండిగో. ఓకే. పెద్ద క్యూ ఉంది. బట్ పర్లేదు మన దగ్గర డిజీ యాప్ ఉంది కాబట్టి. మనది ఇండిగో ఎయిర్‌లైన్స్ కదా! సో, ఇక్కడ ఏమైందంటే మనం ఎక్కడైనా సరే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చాలా క్యూ ఉంటుంది చెకింగ్ దగ్గర. ఒక పెద్ద క్యూస్ ఉంటాయన్నమాట. వేరే ఎయిర్‌లైన్స్ చూస్తే అంత చాలామంది జనాలు తక్కువ ఉంటారు. బట్ ఇండిగో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మేమేం చేసామంటే ఇంకా వెళ్ళి అలాగే అందరితో పాటు లైన్‌లో నిల్చుకున్నాము. ఇక్కడ ఏమైందంటే మన దగ్గర పిల్లలు ఉన్నారు కదా! సో, వాళ్ళు ఏం చెప్పారంటే పిల్లలు ఉన్నవాళ్ళు పక్కకు వచ్చేసేయండి అని చెప్పేసి మనకి ఇమ్మీడియేట్‌గా ఆ క్యూస్ అన్నీ బైపాస్ చేసి లోపలికి పంపించేశారు. సో, అదొకటి మనకు మంచిదయింది. అందువల్ల మనకు చెకింగ్ అయితే తొందరగా అయిపోయింది. ఇంకా బ్యాగ్స్ అన్ని చెకింగ్‌లో పడేసేసి మనము ఇంకా సెక్యూరిటీ చెక్‌కెళ్ళాము. సో, ఇక్కడ డిజి యాత్ర అని ఒక సెపరేట్ లైన్ ఉంది చూసారా? సో, దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర డిజి యాత్ర యాప్ ఉండి దాంట్లో మీరు బోర్డింగ్ పాస్ కనుక యాడ్ చేసుకొని ఉంటే జస్ట్ డైరెక్ట్ స్కాన్ చేసేసి వెళ్ళిపోవచ్చు దానిలోంచి. ఓకే. మీరు ఇలాగా మీ మాన్యువల్ వెరిఫికేషన్ అనేది మీకు ఉండదు. సో, బెస్ట్ నా రికమెండేషన్ అంటే డిజి యాత్ర ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు తొందరగా అయిపోతుంది. జస్ట్ స్కాన్ అండ్ గో అంతే. ఆధార్ వెరిఫికేషన్ అంతా ఆన్‌లైన్‌లో అయిపోయి ఉంటది కాబట్టి మీకు జస్ట్ బోర్డింగ్ పాస్ స్కాన్ చేయడం, వెళ్ళిపోవడం. ఇది చాలా కన్వీనియంట్‌గా ఉండే ఈ యాప్ అయితే. ఇక్కడే కాదు లోపల కూడా మీకు సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా సెపరేట్ డిజి యాత్ర లైన్ ఉంటదనమాట. సో, మనం చెప్పలేదు కదా! యాక్చువల్లీ మనము మన ఫ్రెండ్స్‌తో వెళ్తున్నాం అనమాట మేఘాలయకి. ఓకే. Hi. ప్రవీణ్ కాంత్ గారు, మిసెస్ ప్రవీణ్ కాంత్ గారు. సో, పీటీ ఉష అయినట్టు. పీటీ ఉష ఎప్పటి నుంచో పీటీ ఉషే. అందుకే అంత స్లిమ్‌గా ఉంటది. Okay. Yogi. See that? Oh, yeah. Mama, you told this is their place. అక్కి వాడు ఏమంటుంది అబ్బో ప్యాచ్ అందరిలో అప్పుడు ఏరోప్లేన్ దారి ఇక్కడే ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయింది. వచ్చేసినాం. కూర్చొని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు అక్కడ దే ఆర్ హ్యావింగ్ ఫన్. వెళ్ళిపోతుందా ఏరోప్లేన్? బోర్డింగ్ గా స్టార్ట్ కాలేదు. ఇంకా 1 అవర్ ఉంది ఫ్లైట్కి. వెళ్ళిపోతుంది నడండి జల్ది నడండి. But what attack will be is
రేపు పొద్దున్న ఎన్నికి లేచాడో తెలియదు కానీ కూర్చోగానే ఫ్లైట్లో గురకబెట్టి నిద్రపోతాడు. ఇంజన్ సౌండ్ కూడా వినపడతలే ఆ సౌండ్కి. స్పీడ్ పోతుంది కదా, స్పీడ్. సో వచ్చేసాం ఇక. సో గోటికి వచ్చేసాం. గోటి ఎయిర్పోర్ట్ ఉండరా వీళ్ళతో రచ్చ. గోటి ఎయిర్పోర్ట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది. అంటే నేను ఇంత చిన్నగా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ చాలా చిన్నది. అంటే ఎంత ఉంటుందంటే మన శంషాబాద్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ బ్యాగేజ్ క్లెయిమింగ్ ఏరియా ఉంటుంది కదా, అంత ఉంటుంది. అండ్ నేనైతే ఎగ్జాజరేట్ చేయడం లేదు, బట్ నిజం చెప్తున్నా చాలా చిన్నది ఇది ఎయిర్పోర్ట్ అయితే. దీనివల్ల ప్రాబ్లం ఏందని చెప్తాను నేను మనకి, ఎందుకంటే ఇది నెక్స్ట్ మన లాస్ట్ వ్లాగ్లో చెప్తాను ఇది ఈ ఎయిర్పోర్ట్తో ప్రాబ్లం ఏంటని చెప్పేసి. ఇది మనము ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకున్నాము. అండ్ మనం ట్రావెల్స్ వాళ్ళు క్లియర్గా చెప్పాం మాకు 2 వెహికల్స్ కావాలి, ఎందుకంటే ఈ కోతులందరిని వేసుకొని ఒకే వెహికల్ వెళ్తే రచ్చ రంబోలు అయిపోతుంది అని చెప్పేసి 2 కార్స్ అడిగాము. సో ఒక కార్లో ప్రవీణ్ వాళ్ళు, ఇంకో కార్లో మనం వెళ్తున్నాం అనమాట. సో డ్రైవర్స్ అప్పటికే వచ్చేసి వెయిట్ చేస్తున్నారు అక్కడ. తర్వాత ఇంకా మనము ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి లంచ్కి వెళ్ళాము. ఇక్కడ ఈ హోటల్ చూసారా, ఈ హోటల్లో నాన్ వెజ్ ఆర్డర్ చేసాం. నాన్ వెజ్ ఆర్డర్ చేసిన తర్వాత చికెన్ ముక్కలు బాగా టేస్టీగా రుచిగా ఉన్నాయని చెప్పేసి తీసుకొని గబక్కన ఒక నోట్లో వేసుకున్నాం. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ ఉడకలా. ఓకే, మేబీ వాడు సరిగా చేయలేదేమో అని నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది వాడే కాదు, ఈ మొత్తం ఈ మేఘాలయాలో ఇక్కడే కానీ మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ కొన్ని స్టేట్స్లో సరిగ్గా వాళ్ళు ఉడకబెట్టరు అనమాట. ఎస్పెషలీ ఆ హోటల్లో వాడైతే సరిగ్గా ఉడకబెట్టలేదు. అండ్ ఇంకోటి, ఆ నాన్ వెజ్ తిన్న తర్వాత ఆ హోటల్లో నాకు మొత్తం పొట్టంతా అప్సెట్ అయిపోయేసి నా నెక్స్ట్ డే మొత్తము చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. చెప్తాను నా నెక్స్ట్ బ్లాగ్లో కూడా చెప్తాను నా బాధ ఏందని చెప్పేసి. లంచ్ అయిపోయింది, ఇంకా మనం పోతున్నాం మేఘాలయకి. ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ అవుతాను, ఇక్కడ తినేసేసి, ఓకే మనకు తిండి ఇంపార్టెంట్ కదా, సో తినేసేసి డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనమాట. సో నెక్స్ట్ మన స్కెడ్యూల్ ఏందని నేను చెప్తాను తర్వాత. 4 hours వెళ్ళడానికి. 4 hours వెళ్ళడానికి. ఓకే, మన మిత్రులు వేరే కార్లో ముందర వెళ్తున్నారు. ఓకే, మనం వెనకలు ఉన్నాము. మనం ఇప్పుడు ఆన్ ద వే టు షిల్లాంగ్ అనమాట. అస్సాంలో భోంచేసుకొని షిల్లాంగ్కి వెళ్తున్నాము. దారిలో అక్కడ ఏదో ఒక లేక్ ఉందంట. అంటే ఏదో పేరు చెప్పాడు, ఏంటది ఆ పేరు నోరు తిరగరు నాయన స్వామి, అట్లున్నాయి ఇక్కడ అన్ని పేర్లు. ఆ లేక్ దగ్గర అంటే ఈవినింగ్ ఒకవేళ లైట్ ఫెయిల్ అయ్యే ముందర మనం ఆ టైంకి రీచ్ అవుతాము. సో ఒకవేళ బోటింగ్ అని ఉంటే చూసుకొని వెళ్దాం, లేకపోతే డైరెక్ట్ హోటల్కి వెళ్దాం అని ప్లాన్ అనమాట. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ లేక్ ఓపెన్ ఉంటే లేక్ ఓపెనే ఉంటుంది, కాకపోతే లైట్ ఉంటే మనం బోటింగ్ గీటింగ్ చూసుకొని కొంచెంసేపు హ్యావ్ ఫన్ అండ్ దెన్ విల్ గో టు హోటల్. ఓకే, విల్ సీ. నువ్వు పాడవా ప్లీజ్ స్పీడ్ అట్లా వెళ్ళొద్దు.
సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఉమయం లేక్ అనమాట. నేను స్పెల్లింగ్ కరెక్ట్ చెప్తానో లేదో నాకు తెలీదు. బట్ ఓకే, నేను చదివి చెప్తున్నాను. దీన్నే బారాపాని అని కూడా అంటారు. ఇది ఒక మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ రివర్ అనమాట. ఇప్పుడు 1960స్‌లో దీన్ని క్రియేట్ చేశారనమాట. ఓవర్ చాలా పెద్దగుంటుంది అయితే, చాలా పెద్దగుంటది. ఇదైతే చాలా పెద్దగుంది. చూడడానికి చాలా బాగుంది ఇది. కాకపోతే బోటింగ్ ఉంటే ఇంకా బాగుండే. బట్ మనం వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా! కాబట్టి మనకు బోటింగ్ అయితే అక్కడ దొరకలేదు. ఇంకా మనకు ఆప్షన్ లేదు కాబట్టి జస్ట్ అలా చూసేసి, అప్పటికి మనం దిగ్గానే మనకు కాళ్ళు చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి ఆ చలికి. ఇంకా జస్ట్ ఒక టీ తాగేసి, వరద బాధితులు పులిహోర పొట్టాలు కొట్లాడుకుంటారు చూడు, అట్లా కొట్లాడుకుంటున్నారు. ఏమిరా మీకు కరువు వచ్చింది? అమ్మకి రా అన్నీ నేను అమ్మకి పో అమ్మకి అమ్మకి. అదే ఇంకా చాయ్ ఉంది చూసుకో. ఇప్పుడు మీరు చూసారు కదా, అదే ఉమయం లేక్ కదా. అదే ఉమయం లేక్ అంట. ఐ థింక్ అది మ్యాన్ మేడ్ లేక్ లాగా అనిపిస్తుంది నాకైతే. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ చాలా పెద్దగా ఉంది. అదైతే చాలా పెద్దగా ఉంది, బాగుంది కూడా. సో ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే బాగా టైం ఏమో 4:30. టైం ఎంత 4:50 అయింది టైం ఇప్పుడు. ఎలా ఉంది పరిస్థితి అంటే ఒకసారి ఇటు చూడండి, అని చూడండి, అట్లుంది పరిస్థితి. ఈ రేఖా మేడం గారు యూజువల్గా ఎప్పుడు క్యాపులు ఇట్లాంటి జాకెట్లు వేసుకోరు. ఏసీలో కూడా ఉడకబెడుతుందనే క్యాండిడేట్ కూడా జాకెట్ వేసుకుందంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంత చల్లగా ఉందని చెప్పేసి. ఈ ఎక్స్ప్రెషన్ ఏం తక్కువ. నేను అడిగిన 1:30 చెప్తుంది. ఇక్కడ పండుతాయేమో, చల్లగా ఉంది కదా. మనకు తెలియదు కదా. ఒకటి అబ్జర్వ్ చేసినారా ఇక్కడ మీరు, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు ఇక్కడ కానీ కింద ఒక సింగిల్ చాయ్ కప్ కానీ ఒక చిప్స్ ప్యాకెట్ కానీ చూసినారా? లేదు. ఎందుకంటే వాళ్ళు అంత నీట్గా పెట్టుకుంటారు. అంటే అర్థమవుతుందా వాళ్ళు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది టూరిజంకి? అక్కడ అర్థమవుతుంది. చూడండి, ఒక్క సింగిల్ చాయ్ కప్పు కనపడతలేదు ఎక్కడన్నా చూద్దామంటే. వద్దంట. చూసారా 5 అయింది. 5 o'clock చూడండి, కంప్లీట్గా చీకటి ఓడిపోయింది. అబ్బా, Welcome to our home tour. Hotel tour. Sorry. Hello. Hi. Hi, kids. Hey. So this is washroom. Nobody come to my bed. Hey, Grakandra. Sorry, Skanda. సో ఇక్కడ హీటర్ ఇచ్చారు. సూట్ కేసులు అన్నీ ఇలా పెట్టేసినాం. మంచి సిట్ అవుట్ ఉంది ఇక్కడ. అరే అట్లా చెయ్యదు బెట దిగ. సో ఇక్కడ చిన్న పడుతూ సో ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేసుకోండి.
సో అమ్మ మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసినాం. నాకైతే ఫుల్ టైర్డ్ ఉంది. స్నానం చేసుకున్నా. ఇంకా నాకు అంటే ఎర్లీ మార్నింగ్ లేచినా నైట్ నిద్ర లేదు. ఇంకా తిని మంచిగా పడుకోవాలి. అంతే, ఇంకా ఆప్షన్ లేదు. మా బుడ్డోడు చాలా క్యూట్గా రెడీ అయినాడు. మనం ఈరోజు పెద్దగా వేరే లొకేషన్కి ఓన్లీ ఉమియం లేక్ దగ్గరికి వెళ్ళాము. అంతే, ఎందుకంటే అది కూడా ఆన్ ద వేలో ఉండదు. అకి ఏం రాసుకుంటున్నావు నాన్న? రాసుకో. వేరే పేపర్ కావాలా?